టీడీపీ యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర నేటితో ముగిసింది. నేపథ్యంలో ఆయనతో పాటు 226 రోజులు కూడా 226 రోజులు ట్రావెల్ చేశారు. దాదాపు 11 ఉమ్మడి జిల్లాలు కూడా వీళ్ళు తిరిగారు. 3132 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. విశాఖలోని గాజువాక ప్రాంతంలో ఈ పాదయాత్ర ముగిసింది. ఏదైతే లోకేష్తో పాటు ఇన్ని రోజులు కూడా చాలా మంది పనిచేశారు. అనేక టీమ్స్, పాదయాత్ర అంటే మామూలు విషయం కాదు. అనేక మంది పనిచేస్తేనే ఇది సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. వీరంతా కూడా ఒక టీమ్గా పనిచేసి పాదయాత్రని సక్సెస్ చేశారు. వీరిలో కొంతమంది ముఖ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా అండి సూర్యప్రకాష్ గారు, ఎట్లా పాదయాత్ర ఎలా జరిగింది, ఏంటి అసలు మీ అనుభవాలు ఏంటి? గతంలో చాలా మంది పాదయాత్రలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి చాలా మంది చేశారు. ప్రభుత్వాలు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి నాయకులు, ప్రతిపక్షాలు బయలుదేరినప్పుడు ప్రభుత్వాలు అన్ని సౌకర్యాలు కల్పించి అందరి దగ్గర పాదయాత్రలు చేపించాయి. మొట్టమొదటిసారి రోడ్డు మీదకి వస్తే కేసు, మాట్లాడితే కేసు, అట్లాంటి పరిస్థితులు సమాజంలో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ధైర్యంగా ముందడిగేసి యువగలమనే పాదయాత్ర ప్రారంభించారు. 226 రోజులు, 3132 కిలోమీటర్లు, 97 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. పాదయాత్ర జరగనివ్వమని పంతం పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ పంతానికి ఎదురెళ్లాడు నారా లోకేష్ బాబు గారు. ఎదురెళ్లి పాదయాత్ర చేశాడు, ప్రజా సమస్యలు కనుక్కున్నాడు. పాదయాత్ర స్టార్ట్ చేసిన 2 నెలలకే ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయో మీకు తెలుసు. శాసన మండలి ఎన్నికల్లో 3 కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవటం. ఈ రోజు మధ్యలో ఆపేయాలని చెప్పి చంద్రబాబు గారు అరెస్ట్ చేయించడం, డిస్టర్బెన్స్ చేయడం, ఎన్ని చేసినా, ఎన్ని కుయుక్తులు పడినా విజయవంతంగా వైజాగ్ లో పాదయాత్ర పూర్తి చేస్తున్నాడు నారా లోకేష్ బాబు గారు. దీన్ని బట్టి అర్థమవుతుందంటే జగన్ రెడ్డి నువ్వు ముండైతే లోకేష్ బాబు గారు జగముండి. నువ్వు ఎన్ని ప్రయత్నాలన్నా చేసుకో, ఏమైనా చేసుకో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముగిసిపోయిన చరిత్ర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారం అనేది ఒక కళ. ఒక్కసారి మీ సినిమా రిలీజ్ చేశారు, అటర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. అటర్ ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాకు సెకండ్ రిలీజ్ చేస్తామంటే ఎవడూ ఒప్పుకోడు. కాబట్టి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారతీ సిమెంట్ వేసి పెద్ద సమాధి తీసి రేపు పైలాన్ దగ్గర సమాధి కడతాం. మరో 20 సంవత్సరాల పాటు ఆ సమాధిలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట రాదు. వచ్చే 20 సంవత్సరాల పాటు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంటుంది. ఈ ఎన్నికల్లో నీకు 50% ఓటుతో నువ్వు అధికారంలోకి వచ్చావు. 51% ఓటు, 151 సీట్ల కంటే ఎక్కువ సీట్లతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఆ విధంగా యువగలం యాత్ర ద్వారా నారా లోకేష్ బాబు గారు అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని ప్రాంతాల ప్రజల్ని కలుసుకున్నాడు. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వస్తే ఏం చేస్తుందో వాళ్ళకు ఒక భరోసా, నమ్మకం కల్పించాడు. దాని వల్లనే వచ్చే ఎన్నికల్లో అటువంటి ఏకపక్ష ఫలితాలు రాబోతున్నాయి. అయితే వాలంటీర్ల మొత్తానికి కూడా హెడ్ గా పనిచేశారు రవినాయుడు ఉన్నారు. రవినాయుడు గారు ఎట్లా, మీరు ఇన్ని రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎట్లా పనిచేయగలిగారు 226 రోజులు? యువనేత నారా లోకేష్ గారు ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కన్నీళ్లు తుడవాలి, వాళ్ళకు ధైర్యం కల్పించాలని పాదయాత్ర మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఆయన అభిమానులుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, యువతగా, విద్యార్థులుగా ఆయన వెంట ఉండాలి. ఎందుకు ఉండాలన్నప్పుడు ఒకటి మీకు ఒక అనిపించవచ్చు, ఏముంది వాలంటీర్సే కదా, మామూలుగా వస్తారు, ఎందుకు ఇంత స్ట్రెయిన్ తీసుకోవాలి. ఏంటంటే గతంలో చాలా మంది పాదయాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేశారు, రాజశేఖర రెడ్డి చేశాడు, జగన్మోహన్ రెడ్డి చేశారు, ఇంకా చాలా మంది నాయకులు చేశారు. వాళ్ళు చేసినప్పుడు ఆ ప్రభుత్వాలు సహకరించాయి, వాళ్ళకి కావాల్సిన రక్షణ నిలిచాయి. కానీ Z+ కేటగిరీలో ఉన్న చంద్రబాబు నాయుడు మీదే దాడి చేయించిన వీళ్ళు లోకేష్ గారు పాదయాత్ర చేస్తా అంటే వీళ్ళు ఒప్పుకుంటారా? అదేవిధంగా జీవో నెంబర్ 1 తెచ్చినప్పుడే మాకు ఒక అనుమానం వచ్చింది. ఆ అనుమానం వచ్చినప్పుడే కిలార్ రాజేష్ గారు ఒక వెల్ ట్రైన్డ్గా వాలంటీర్ వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ ఎలా ఉండాలంటే పూర్తి స్థాయిలో ఒక సమర్థవంతంగా లోకేష్ గారికి రక్షణ కవచం లాగా ఉండాలి, వానర సైన్యం లాగా ఉండాలి. ఈరోజు లోకేష్ గారు బస్సు దిగిన గేట్ కాడ నుంచి మళ్ళీ రాత్రి బస్సు గేట్ వరకు, అంటే రోప్ పార్టీ కావచ్చు, ట్రాఫిక్ క్లియరెన్స్ కావచ్చు, అదేవిధంగా వాటర్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, కార్డు డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, సెల్ఫీ పాయింట్లు కావచ్చు, ఇలా చూసుకుంటూ పోతే ఉమెన్ గ్యాదరింగ్ మీరు చూసే ఉంటారు. ఎక్కడన్నా ఒక అంబులెన్స్ ఆగిందా, ఒక మహిళ కింద పడిందా, కొన్ని వేల మంది మహిళలు వచ్చి లోకేష్ గారిని కలుస్తున్నారు. తండోపతండాల కోసం చిన్న పసిబిడ్డలు, అప్పుడే పుట్టిన నెల బిడ్డలను కానీ తీసుకొని వచ్చి లోకేష్ గారిని కల్పిస్తారంటే ఎంత రక్షణ కల్పించుంటే ఆ వ్యవస్థ జరిగింది. ఒక పక్క పోలీసులు ఒత్తిడి, మా మీద కేసులు, మా మీద దాడులు. ఈరోజు బంగారుపాలెంలో మొదలైన దాడి మీరు చూసే ఉంటా. భీమవరంకి వచ్చే కొద్దికి జగన్మోహన్ రెడ్డి పిచ్చి పీక్స్కి వెళ్ళింది. ఎందుకంటే ఈ పాదయాత్రతో జగన్మోహన్ రెడ్డి అంతిమ గడియలు మొదలయ్యాయి. ఎట్టయినా కూడా ఈ పాదయాత్రను ఆపాలి, లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలి,
వాలంటీర్స్ని ఇబ్బంది పెట్టాలని చూసి మా మీద హత్యాయత్నం కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా, మమ్మల్ని జైల్లో పెట్టినా ఎక్కడ అధైర్యపడలేదు, ఎక్కడ వెనకరిగలేదు. మేము మళ్ళీ లోకేష్ గారి పాదయాత్రలో భాగస్వామ్యం ఈరోజు విజయవంతం అవుతా ఉంది. లోకేష్ గారు మమ్మల్ని సొంత సోదరులాగా చూసుకున్నారు. మా మీద చూపిస్తున్న ఆయన ఆప్యాయతే మాకు ఒక బలంగా నిలబడింది. ఎటువంటి త్యాగాలకైనా మేము సిద్ధపడ్డాం. లోకేష్ గారి యువగలం పాదయాత్రతో ఒక నవశకంగా ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతుందని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. మీరేం బాధ్యతలు చూశారో మీకు ఎలా అనిపిస్తుంది? నేను మొదటి నుంచి చూస్తే కొన్నాళ్ళు నైట్ క్యాంప్ ఏర్పాట్లు చూడటం జరిగింది. తర్వాత నేను అనేక రకాల ఏర్పాట్లు చూడటం జరిగింది. తర్వాత రోప్ టీంలో కానీ, ఆ తర్వాత చూసుకుంటే మహిళలను కల్పించే దాంట్లో కానీ నా వంతు పాత్ర ఎక్కడ ఒక అవసరం అనుకుంటే మా వాలంటీర్ కోఆర్డినేటర్ రవినాయుడు గారు చెప్పినట్టుగా ఆ బాధ్యత స్వీకరించి ఆ బాధ్యతని నేను చేతనైనంత వరకు నేను దాన్ని పూర్తి చేయడం జరిగింది. మేము మొదటి నుంచి చూస్తూ ఉంటే మీరు వెనక చూస్తే బంగారుపాళ్యంలో మా నాయకుడు నారా లోకేష్ గారు మాట్లాడేది ప్రజలకి ఆయన సందేశం తెలియజేద్దాం అనుకున్న నిమిషంలో మైక్ లాక్కడం జరిగింది. సరే, ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆయన మైక్ లాక్కున్న తర్వాత చూస్తే ఆయన స్టూల్ మీద ఎక్కి ప్రజలకి ఆయన సందేశం తెలియజేద్దామని చెప్పి ప్రయత్నించడం జరిగింది. అక్కడ చూస్తే స్టూల్ లాక్కున్నారు దుర్మార్గంగా. ఆ తర్వాత చూస్తే బంగారుపాళ్యంలో మరీ దౌర్జన్యంగా ప్రవర్తించారు. ఆ తర్వాత మీరు బంగారుపాళ్యం నుంచి కానీ తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లా, నెల్లూరు, ఈ గోదావరి జిల్లాల దగ్గరికి వచ్చేప్పటికి భీమవరంలో ఒక హింసాకాండ లాంటి వ్యవస్థని ఒక చిత్రీకరణ చేసే దాంట్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి బాగా ప్రయత్నం చేశాడు. అక్కడ చూస్తూ ఉంటే వాలంటీర్స్ మీద, ఈ వాలంటీర్స్ వ్యవస్థ మీద రాళ్ళు వేయటం కానీ, తర్వాత చూస్తే కేసులు పెట్టడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆ కేసులు చూస్తే చాలా దౌర్భాగ్యకరం. ఎస్సీ ఎస్టీ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు, ఇలాంటివన్నీ చేయడం జరిగింది. ఇక్కడ వాలంటీర్స్ ఎవరైతే పనిచేశారో మా సహచరులందరూ, వాళ్ళందరూ విద్యావంతులు, పార్టీ మీద అభిమానంతో కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద, ఈ రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డిని పరిపాలన నుంచి గద్దె దింపి మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని భావించి ఈరోజు నారా లోకేష్ గారి వెంట పనిచేయడం జరిగింది. మీరేం చేశారు? ఏ బాధ్యతలు చూశారు? మీకు ఎలా చేయగలిగారు? 216 రోజులు ఎలా అనిపించింది? అనేక సవాళ్లతో మొదలైనటువంటి యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు కుప్పంలో మొదలుపెట్టిన రోజు నుండి మా కోఆర్డినేటర్ అయినటువంటి సమన్వయకర్త అయినటువంటి కిలార్ రాజేష్ గారు మాకు రూట్ మ్యాప్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. దానికి సంబంధించి ఉదయాన్నే నారా లోకేష్ గారు అడుగు బయట పెట్టక ముందే మేము వెళ్ళి ఆ రూట్ మొత్తం చూసుకొని రావడం, దానికి సంబంధించినటువంటి మ్యాప్ ప్రిపేర్ చేయడం, దాన్ని ఎవరెవరికైతే అందజేయాలో మా టీంకు అందజేయడం, ఆ రూట్లో ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఇమ్మీడియట్గా మా సమన్వయకర్త గారిని కన్సల్ట్ అయ్యి దాంట్లో ఏదైనా సమస్యలు కానీ చేంజెస్ కానీ ఉంటే ఆ చేంజెస్ అన్నింటినీ ఆయన ఆదేశాలతో మార్చుకోవడం, అనువుగా నారా లోకేష్ గారిని మేము ముందుకు తీసుకునే విధానంగా ఇన్ని రోజులు పనిచేయడం జరిగింది. చాలా సంతోషకరమైన రోజు ఈరోజు. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళన్నింటినీ ఎదుర్కొని 226 రోజులుగా నారా లోకేష్ గారి పాదయాత్ర నిర్విఘ్నంగా ముందుకు సాగడం జరిగింది. ఈ పాదయాత్ర ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో నేను, నాతో పాటు మిత్రుడు కేకే చౌదరి ఇద్దరం కలిసి ఈ బాధ్యతలు కలిసికట్టుగా నిర్వర్తించడం జరిగింది. కాబట్టి చాలా సంతోషమైన దినం ఈరోజు. ఇలాంటి ఎన్నో బాధ్యతలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి ఎంత కష్టమైనా భరించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని బాధ్యతలు అప్పగించినా కూడా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ బాధ్యతలు చూశారు? ఎట్లా అనిపించింది? నేను కుప్పం నుంచి గాజువాక వరకు ముందర రోపులో ఈ వాలంటీర్లందరినీ సమన్వయం చేసుకుంటూ ముందర రోపు ద్వారా వెనక రోపుకి పంపిస్తాను. నేను ఒక సామాన్య వికలాంగుడను. లోకేష్ అన్న చేస్తున్న పాదయాత్రలో తన వంతుగా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్రలో వాలంటరీగా పనిచేయడం జరిగింది. ఈ 26 దినములలో మేము ఎన్నో అష్ట కష్టాలు పడినాం. నారా లోకేష్ బాబు గారు చేపట్టిన పాదయాత్ర కర్షక, కార్మిక, నిరుద్యోగులకు విజయవంతం కావాలని చేస్తూ ఆయన ఆదర్శంగా మేము పనిచేయడం జరిగింది. మీరేం చేశారండి చౌదరి? ఈ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోయే ఈ యువగలం పాదయాత్రలో రూట్ మ్యాప్ కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిగా పనిచేయడం నా పూర్వజన్మ సకృతంగా భావిస్తున్నాం. ఏదైతే ఈ యువగలం పాదయాత్ర మొదలైన రోజు నుంచి కూడా పోస్టర్ రిలీజ్ చేసిన రోజే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ కానీ, అదేవిధంగా మంత్రులు కానీ,
ఎమ్మెల్యేలు కానీ ఒకటే పని వాళ్ళకంటే నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రను ఏదో విధంగా అడ్డుకోవాలి. ఆయన వెళ్ళి ప్రజలను కనుక కలిస్తే వారి కష్టాలు ఆయనకు తెలియజేసే అవకాశం కల్పిస్తే ఈ మన ఏదైతే ఫెయిల్యూర్ ఉందో మన పరిపాలన లోపాలు బయటకు వెళ్తాయని చెప్పేసి ఒక భయంతో వాళ్ళు అడుగడుగున ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నించారు, మానసికంగా హింసించారు. అదే ఎక్కడక్కడ మొక్కవేని దీక్షతో ఈ యువగలం పాదయాత్ర 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు సుదీర్ఘంగా పాదయాత్ర చేసుకుని ఈరోజు గాజువాక దగ్గర విజయవంతంగా ముగింపు కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నాం. మరికొన్ని గంటల్లో ఈ కార్యక్రమంలో మేము భాగస్వామ్యం ధన్యవాదాలు. అదేవిధంగా మేము ఒక చిన్న ఉదాహరణ అంటే మా కమిటీలో ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత. అంటే మేము ఒక రూట్ ముందే వెళ్ళి పరిశీలించి చూసి ఆ రూట్ మ్యాప్ను మా అధ్యక్షులు కిలా రాజేష్ గారికి అందిస్తే ఆ రూట్లో ఆ పాదయాత్ర ఆ రోజు నడుస్తుంది. ఆ పాదయాత్ర మేము కొన్ని చోట్ల చూస్తే దుమ్ము రోడ్లు, గతుకుల రోడ్లు, గుంతల రోడ్లు, బురదమయం. అంటే అలాంటి రోడ్లలో కూడా నారా లోకేష్ అన్న మాకు తిట్లు పడతాయేమో, నడవలేడేమో అనుకున్నాం మేము. కానీ ఆయన తెల్లవారుజామున 3 గంటల వరకు గడిచిన సందర్భాలు, అదేవిధంగా 12 దాటి మేము గుడ్ మార్నింగ్ చెప్పిన సందర్భాలు 10ల సంఖ్యలో ఉన్నాయి. అంటే ఎక్కడ గుంతలున్నా, బురదున్నా, మట్టున్నా, దుమ్మున్నా ఎక్కడ ఆయన చిరునవ్వులో కొంచెం కూడా తేడా రాదు. ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు ఓపికగా. ఈ విధంగా ఆయన నారా లోకేష్ గారి కష్టం ముందు మా కష్టం చాలా చిన్నదైపోయేది. అంటే మేము పడిన కష్టం ఆయన నడిచిన తర్వాత చూస్తే మేము హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే ఇదొక మాకు చాలా అనుభవాన్ని నేర్పించింది. ఈ యువగలం 2024 వచ్చే ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి సమాధి కట్టబోయడం ఖాయం, తథ్యం. మీరు ఏ బాధ్యతలు చూశారు చైతన్య గారు? మీరేం చేశారు? నేను మహిళా విభాగం చూసుకున్నానండి. ముందుగా ఈ అవకాశం కల్పించిన నాకు కూడా మన నారా లోకేష్ గారికి, కిలార్ రాజేష్ గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కుప్పం నుంచి ఈరోజు వైజాగ్ వరకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నేను ముఖ్యంగా మహిళలను కల్పించే దాంట్లో, అందరినీ కల్పించే దాంట్లో నా పాత్ర ఉంది. దీంట్లో పిల్లల కానించి వృద్ధుల కానించి అందరూ నారా లోకేష్ వస్తున్నారంటే లోకేష్ బాబు వస్తున్నాడు అని వాళ్ళ కేరింతలు కానీ, వాళ్ళ ఆనందం కానీ, ఆ ఉత్సాహం కానీ చూస్తే లోకేష్ బాబు పాదయాత్రను చూసి ఎంతో ఆనందపడేవారు. ఈ అవకాశం నాకు కల్పించినందుకు నా టీం సభ్యులు అవ్వచ్చు, లేకపోతే ముందుగా నా లోకేష్ బాబు అయినా, రాజేష్ గారు అయినా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే మొత్తం కూడా చూసుకున్న పాదయాత్రకి అనేక మంది తమ బాధ్యతలను అయితే నిర్వర్తించారు. అందరూ కూడా తమ అనుభవాలను అయితే చెప్తున్నారు. ఎందుకంటే 210 ఏదైతే ఇన్ని రోజులు వాళ్ళు నడవడం అనేది మామూలు విషయం కాదు. కుటుంబ సభ్యులను దూరంగా ఉండాలి. అదేవిధంగా చూసుకుంటే అనేక ప్రాంతాల్లో కొన్ని ఘటనలు జరిగినాయి, కేసులు నమోదైనాయి, జైలుకు కూడా వెళ్లారు వాలంటీర్లు కూడా. అనేక ఇబ్బందులు కోర్చి ఈరోజు ఆఖరి మజిలీకి చేరుకోవడం పట్ల వారంతా కూడా చాలా ఆనందోత్సాహాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సునీల్తో రవిచంద్, 10 టీవీ, గాజువాక.